వీటి కొరకు సిద్ధపడదాం. దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి మహిమ కలిగిన దేవుడు మన యొక్క జీవితాలలో బలముని శక్తిని ఇవ్వాలని, ఆయన రాజ్యము కొరకు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ప్రతి విషయములు మనల్ని ముందుకు నడిపించి తన చిత్తమును, తన యొక్క మహిమను మన పట్ల నెరవేర్చాలని చాలా జాగ్రత్తగా మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ఈ కొడుకును ముగించుకుందాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. సమయములు దేవుని యొక్క ఉద్దేశములను బట్టి, ఆయన యొక్క చిత్తమును బట్టి ప్రతిదీ మనము దేవుని యొక్క మహిమ కొరకు, ఆయన రాజ్యము కొరకు ఉండుటకు సిద్ధపడదు. అన్ని మైకులు ఆపేసి ఒకటి ఉంచు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా దేవుని యొక్క సందేశములను వినుచున్నప్పుడు ఈ బాక్స్ కొద్దిపెట్టు. దేవుని యొక్క చిత్తములోనికి మనము ముందుకు వెళుతున్నప్పుడు ఆయన యొక్క ఉద్దేశమును బట్టి, ఆయన పరిస్థితిని బట్టి కొద్ది మాటలు మనము గత రాత్రి మనం తెలుసుకున్నటువంటి మాటలు కొన్ని విషయాలలో మనల్ని బలపరుస్తూ ఉంటాయి. కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళటానికి మనకు ఒక తోడుగా ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి మాటలు. ఇదేనా మన కొద్ది మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. జలప్రళయము గతించిపోయిన తర్వాత, బాగినడం, జలప్రళయము గతించిపోయిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి ఏమైపోయారు? అంతరించిపోయారు. నోవాహును తన కుటుంబము తప్ప. అర్థం చేసుకుని, నోవాహును తన కుటుంబము తప్ప మిగతా వారందరూ కూడా అంతరించిపోయారు. వారందరూ అంతరించిపోయిన తర్వాత నోవాహు తన యొక్క కుటుంబంలో నుంచి ఈ యొక్క ప్రజలందరూ కూడా విస్తరించినట్టుగా బైబిల్ మనకు తెలియజేయుచున్నది. ఈ ప్రజలందరూ కూడా నోవాహు సంతానంలో నుంచి వచ్చినవారు. నోవాహు యొక్క కుమారులైనటువంటి షేము, హాము, యాపేతు, వీరి యొక్క ముగ్గురులో నుంచి జనము విస్తరించిపోతూ ఉన్నారు. ఇలాగ విస్తరించిన తర్వాత ఇప్పుడు నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగినవాడా, భయం లేనివాడా? భయభక్తులు కలిగినవాడు, యథార్థత కలిగినవాడు, నీతి కలిగినవాడు. ఇప్పుడు నోవాహులో నుంచి వచ్చిన సంతానం అంతా కూడా అలాగనే ఉండాలి కదా. బాగా ఆలోచిద్దాం. ఎందుకంటే షేము, హాము, యాపేతు వీరు ముగ్గురును దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కాదని మనమేమి చెప్పటం లేదు. ఎందుకంటే వీరు నోవాహు మాట తిరస్కరించలేదు. నోవాహు అడుగు జాడల్లో నడిచినారు. నోవాహు వలె వీరు కూడా దేవుని మీద విశ్వాసముతో ముందుకు సాగుతూ ఆ యొక్క ఓడను కట్టినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా చెప్పబడుతూ ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు, బాగా గమనించినప్పుడు, నోవాహు కుమారుడైనటువంటి షేము, హాము, యాపేతు వీరు ముగ్గురి యొక్క వంశము విస్తరించిపోయినది. ఇలా విస్తరించిపోయిన తర్వాత ఇక్కడ హాము అనేటువంటి, అంటే నోవాహు కుమారుడైన హాము కూషు అనేటువంటి ఒక వ్యక్తిని కన్నాడు. ఏం పేరమ్మా? కూషు. ఈ కూషుకు నిమ్రోదు అనేటువంటి ఒక వ్యక్తి పుట్టినాడు. ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే కూసుకు కలిగినటువంటి కుమారుని పేరేంది? నిమ్రోదు. ఈ నిమ్రోదు ఎలాంటి వాడంటే ధైర్యము కలిగిన వాడు, గొప్ప పరాక్రమము కలిగిన వ్యక్తి, గొప్ప వేటగాడు. ఎవరమ్మా? నిమ్రోదు. ఈ నిమ్రోదు పరాక్రమం కలిగిన వ్యక్తి, గొప్ప వేటగాడు, ధైర్యము కలిగిన వాడు. ఎక్కడ కూడా ఇతడి జీవితంలో ఇతడు ఎనుకడుగు వేయటానికి ఇష్టపడేవాడు కాదు. అందుకనే సొలొమోను గారు ఒక మాట మాట్లాడుతూ ఏమంటాడంటే, నాశనానికి ముందు
గర్వము నడుచును. ఎవడైతే నాశనమైపోవటానికి రెడీగా ఉంటాడో వాడిలోనికి ముందు మనకు కనపడేది ఏంటిది? గర్వం. ఇప్పుడు నిమ్రోదులో గర్వం వచ్చింది. దేనిని బట్టి గర్వం వచ్చింది? నిమ్రోదు గర్వం వచ్చింది దేనిని బట్టి? నేను ఏదైనా చెయ్యగలను, నేను బలవంతుడిని. తన యొక్క శరీరం యొక్క శరీరం యొక్క బలాన్ని, పుష్టిని చూసుకొని అహంకారం వచ్చేసిందమ్మా నిమ్రోదులోనికి. ఒక గర్వం వచ్చేసింది. నాకు ఏదైనా నేను సాధించగలను, ఎవరి దగ్గర నేను తల వంచటానికి లేదు, ఎవరిని కూడా నేను బాగానండి ఎవరిని కూడా నేను లెక్క చెయ్యను అన్న ఈ నిమ్రోదు ఏం చేశాడంటే, ఆది కాండంలోనికి వచ్చినప్పుడు మీకు అక్కడ జాగ్రత్తగా కొద్ది మాటలు ఈరోజు మనం తెలుసుకుందాం. రాత్రి మీకు కొన్ని విషయాలు చెప్పాను, మళ్ళీ దాన్ని చెప్పను, నేను రిపీట్ చేయను. ఆది కాండంలోనికి వచ్చిన తర్వాత 10వ అధ్యాయము 8వ వచనం నుంచి నిదానంగా చదవండి అమ్మా. 10వ అధ్యాయము 8వ వచనం నుంచి. కూసు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలై ఉండుటకు ఆరంభించెను. ఏం చేశాడంట? పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించాడు. అంతకుముందు ఎవరు అంత తెగింపు చేయలే. ఒకడు తెగిస్తున్నాడంటే వాడు నాశనానికి అని చెప్పుకోండి. అందరూ ఒక దారిలో ఉంటే వీడొక్కడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నాడంటే వాడు నాశనానికే. మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు వాడి గురించి, మనం ఏం చేయాల్సిన పని లేదు. అప్పుడప్పుడు అంటాం ఏడికేంద్ర ఎదురు బుద్ధి పుట్టింది అనుకుంటారు చాలామంది, అది నాశనానికే. నిమ్రోదు ఏమనుకున్నాడు? పరాక్రమశాలి అయి ఉండుటకు, అంటే తను తానే రెడీ చేసుకుంటున్నాడు. నేనే గొప్ప, నా అంత గొప్పడు ఊరు లేడు, నా కాడే అందరూ ఉండాలి, నేను చెప్పిందే అందరూ వినాలి, నా కాళ్ళ దగ్గరికే అందరు రావాలి, అసలు నన్ను మించి వేరొకడు లేడు అనేటువంటి మనసు కలిగినటువంటి నిమ్రోదు భూమి మీద పరాక్రమశాలి ఉన్నాడు. ఎక్కడమ్మా? భూమి మీద. భూమి మీద పరాక్రమశాలి అయినటువంటి ఈ నిమ్రోదు చేసిన పనులు చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. చదవండి. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అని దేవోక్తి కలదు, లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నె అను పట్టణములను అతని రాజ్యమునకు మొదలు. ఈ యొక్క రాజ్యాన్ని ప్రారంభించటానికి ఈ యొక్క పట్టణాలు ఏమేమిటంట? షీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నె అను పట్టణం. అంటే ఈ 4 మూల స్తంభాలు వేసుకొని తన పట్టణాన్ని ప్రారంభించాడు. అన్నీ అనుకూలంగా లేనప్పుడు కొన్ని అనుకూలమైన ఏర్పరచుకొని అక్కడి నుంచి ప్రారంభిస్తుంటాడు. ప్రారంభించను. తర్వాత ఏం చేశాడంట చూడండి. ఆ దేశములో నుండి అస్సూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలహును, నినివేకును కాలహుడుకును మధ్య రెషేనును కట్టించను. ఇదే ఆ మహాపట్టణము. ఆమేన్. ఇప్పుడు నిమ్రోదు ఇక్కడ కనపడినటువంటి నిమ్రోదు ఏం చేశాడంటే ఒక పట్టణాన్ని ప్రారంభించుకున్నాడు. తన సరౌండింగ్లో తన యొక్క శక్తి చేత, తన బలం చేత ఒక పట్టణాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ పట్టణాలలో నుంచి మనకు ఒక పట్టణం కనపడుతుంది. ఆ పట్టణం పేరు ఏంటిది? నినివే. ఏంటిదమ్మా? నినివే. దాని గురించి మనం తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పట్టణాన్ని ప్రారంభించినటువంటి నిమ్రోదు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఒకే విషయాన్ని చెప్తున్నాడు. మీరందరూ నన్నే పొగడాలా? నన్నే అనుసరించాలి అని చెప్పాడు. అనుసరించడం అంటే తెలుసా?
నేను ఏది చేస్తే మీరు అది చేయాలన్నాడు. ఇంకా ఎదురు తిరిగినోడిని కొడుతున్నాడు, ఎవరైనా ఎదురొస్తే వాడిని చంపేస్తున్నాడు. ఎందుకంటే బలం కలిగినోడు కదా, పరాక్రమం కలిగినోడు కదా. రెండోది ఏముంది వాడికి? ధైర్యం ఉంది, ధైర్యం. ఇప్పుడు ఇలాగ చేస్తున్నప్పుడు అందరూ నిమ్రోదు మాట అన్నారు. ఎందుకంటే నిమ్రోదు చెప్పినటువంటి వాళ్ళు ఎలా అంటాడు? చాలా తెలివి కలిగినోడు. ఇన్ని ఉన్నోడికి ఏముంటుంది? తెలివి ఉంటుంది. ఏ తెలివి అది? రాత్రి చెప్పా చూడు, దెయ్యాల తెలివి, దెయ్యముల తెలివి. ఈ తెలివి కలిగినోడే ఎలాగైతే రాత్రి మీతో చెప్పానో లూసిఫరు గాడు ఎలాగైతే పైన ఒక రాజ్యాన్ని ఏర్పరిచాడో ఇక్కడ ఈడు కూడా అదే రాజ్యాన్ని రెడీ చేసుకున్నాడమ్మా. లూసిఫర్ ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని స్థాపించి కొంతమందిని తన వైపు రెడీ చేసుకున్నాడు, అలాగనే నిమ్రోదు ఈడు కూడా జనములను తన కుయుక్తితో ఏంటంట, కుయుక్తితో భ్రమలోనికి తీసుకొని వచ్చి లేనిపోని మాయ మాటలు చెప్పి ఈడి వైపు మళ్ళించుకున్నాడు. ఇప్పుడు ఈడు ఏది చెబితే అదే శాసనం, ఈడు ఏది చేస్తే అదే రాజ్యాంగం, ఈడు ఏది చెబితే అదే జరగాలి, ఇంకా వేరేది చేసే వాళ్ళు ఎవరు అక్కడ లేరు. ఇప్పుడు ఏమనుకున్నానంటే నిమ్రోదు, అబ్బా ఉన్నటువంటి ప్రపంచమంతా నా స్వాధీనంలోనికి వచ్చింది, ప్రతి ఒక్కరూ నేను చెప్పింది ఎంతున్నాను, ఇక నాకు వ్యతిరేకమైంది ఏది? అమ్మయ్య, అమ్మాన్. చాలా మంచి ఆలోచన కదా. ఇప్పుడు ఎంత ఉన్నోడికి ఇంకేదైనా ఉంటుందా? నాకు వ్యతిరేకమైంది ఏదీ లేదనుకున్నప్పుడు ఇప్పుడు నిమ్రోదు యొక్క ప్రాంతము, నిమ్రోదు ఏర్పరచుకున్న ప్రజలు వీళ్ళందరూ కూడా ఎవరు అంటే షేము, హాము, యాపోతు వీళ్ళందరి సంతానం కూడా నిమ్రోదు చేతుల కింద ఉండటం వల్ల నిమ్రోదు గొప్పడైపోయాడు. ఇప్పుడు అన్ని తరాలు మారాయి. నిమ్రోదు నోవాహుకి ఏమవుతాడు? ముని మనవడు అనుకుంటాను, అంతేనా? నోవాహు కుమారుడు కూషు కుమారుడు ఎవరు? నోవాహు కుమారుడు హాము కుమారుడు కూషు కుమారుడు నిమ్రోదు. అంటే ముని మనవడు, మనవడికి మనవడు, ముని మనవడు. ఇప్పుడు ముని మనవడు అంటే ఆటోమేటిక్గా 4వ వాడు, అంతే కదా. నోవాహు తర్వాత హాము తర్వాత కూషు తర్వాత నిమ్రోదు, అంటే 4వ తరము. అంటే వాళ్ళ తాత తరంలో జరిగింది నిమ్రోదుకు తెలుస్తుందా తెలియదా? ఫస్ట్ తరాన్ని తెలుస్తుంది, 2వ తరాన్ని తెలుస్తుంది, 3వ తరం 10-15 తరాలు అయితే తెలియవచ్చు, తెలియకపోవచ్చు. 4వ తరంలో జరిగింది తెలుస్తుంది తెలియదా? తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమంటున్నారంటే, రాజా ఆయన రాజు చేశారు సరే, ఆయన అన్నాడు నువ్వు చెప్పింది కరెక్టేను, కానీ మన తాతల ఉన్నారు కదా, మన తాతల తరములో నోవాహు యొక్క కాలములో ఒక విషయం జరిగింది నిమ్రోదు. ఏం జరిగిందంటే, దేవుడు అని ఒక ఆయన ఉన్నాడంట, బాగానండి, ఆయన భూమి మీదకి వర్షం పంపించి అందరినీ ముంచేసి చంపేశాడంట. నీకంటే దేవుడు గొప్పోడు కదా, నీకంటే దేవుడు గొప్పోడు కదా అనగానే నిమ్రోదు మనసులో పాపము ఒక రకమైన ఈర్ష్య పుట్టిందమ్మా. నాకంటే గొప్పోడా, నాకంటే ఎక్కువడా, నాకంటే అంత గొప్పోడా, అయితే అసలు ఇలా మనసులో దేవుడు లేకుండా చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? వీళ్ళ మనసులలో దేవుడి మీద ఆశ లేకుండా, వీళ్ళ మనసులలో దేవుని గురించిన తపన లేకుండా చేయాలనుకుంటున్నాడని ఆలోచించి ఒకే ఒక విషయం తీసుకున్నాడు. అందరినీ ఏం చేశాడంటే నిమ్రోదు వైపు మళ్ళించుకున్నాడు. నిమ్రోదును ఆరాధించడం చూశాడు, నిమ్రోదును ప్రేమించడం చూసుకున్నాడు, నిమ్రోదును ఫాలో అవటం నేర్పించుకున్నాడు. కానీ వీళ్ళందరికీ ఎక్కడో ఒక చోట ఒక భయం ఉంది. ఏందా భయం? ఎంత చేసినా దేవుడు మనల్ని చంపేస్తాడని భయం ఎలాకుంది. దేవుడి మీద ఉన్న భయాన్ని పోగొట్టాలి. ఇళ్ళలో నుంచి ఏం పోగొట్టాలి? దేవుని మీద ఒక భయం ఉంది ఎలకు. ముందు దేవుని మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టాలని ఏం జరిగిందంటే వాళ్ళందరికీ ఈరోజు మనము కష్టపడుతున్నాం కాబట్టి మనం పంట పండించుకుంటున్నాం. మొట్టమొదటి చెప్పాడు, మనం కష్టపడుతున్నాం కాబట్టి పంట పండించుకుంటున్నాం, మనము కష్టపడుతున్నాం కాబట్టి మనము సంపాదించుకుంటున్నాం, మనము తిండి తింటున్నాం కాబట్టి బ్రతుకుతున్నాం. మనము ఇది చూడండి,
మనము ఇది అంతా సేద్యం చేస్తున్నాం కాబట్టి జీవిస్తున్నాం. కాబట్టి మనకు పంటనిచ్చేది ఎవరు? ఆమేన్. మనకు పంటనిచ్చేది ఎవరు? భూమి. కాబట్టి భూమి మన కాళ్ళ కాడ ఉన్నది కాబట్టి భూమిని కొలుద్దామన్నాడు. రెండోది, ఈ పంట పండటానికి దీనికి కార్బన్ డైఆక్సైడు కావాలంటే సూర్యకిరణాలు పడాలి కాబట్టి సూర్యుడిని కొలుద్దామన్నాడు. మనం బతకటానికి గాలి కావాలి కాబట్టి గాలిని కొలుద్దామన్నాడు. మనకు వర్షం కావాలి కాబట్టి వర్షాన్ని కొలుద్దామని నానా రకాలన్నీ తెచ్చిపెట్టాడమ్మా. బాగానండి. వీటన్నిటినీ తెచ్చిపెట్టి వీటన్నిటికంటే పైగా ఇవన్నీ మనకు కావాలని చెప్పింది నేను కాబట్టి నేనే గొప్ప అని చెప్పి వాడు బొమ్మ పెట్టుకున్నాడు. నీకు ఎంతవరకు తెలియదు. నేను చెప్పాను ఇది దేవుడని నేను చెప్పాను, ఇది దేవుడని నేను చెప్పాను, ఇది దేవుడని నేను చెప్పాను, ఇది దేవుడని నేను చెప్పాను. కాబట్టి మీరు నన్ను పూజిస్తే ఇవన్నీ మీకు వస్తాయని నిమ్రోదు తన బొమ్మ తయారు చేసుకొని అక్కడ బొమ్మ నిలబెట్టి అందరూ ఆ బొమ్మను పూజ చేయమని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు భ్రమలోకి వెళ్ళిపోయి వీళ్ళు దేవుడు అనేటువంటి నేను కథగా చెప్పే చరిత్ర. మీరు ఈరోజు అజ్ఞానంలోకి మళ్ళీ ఎవరైనా భయపెడితే కటక్కిన పోయి ఆడికి మొక్కుతున్నారు చూడు, ఇదే కారణం. దాని చరిత్ర మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈయన పూజించుకోమని చెప్పి ఈయన చెప్పింది వాటికి చేయమన్నాడు. ఇదిగో దీనికి ఇలా చేయాలి, దీనికి ఇలా చేయాలి, దీనికి ఇలా చేయాలి, దీనికి ఇలా చేయాలంటే వీళ్ళకి అర్థం కాక ప్రతిదాన్ని ఎవరి దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు? నిమ్రోద్ దగ్గరకు వచ్చి అడుగుతుంటే ఇప్పుడు నిమ్రోద్ ఎంత సంతోషపడుతున్నాడు తెలుసా? ఇవన్నీ నేను ఏర్పాటు చేసి మంచి పని చేశాను, నేను చెప్పకుండా వీళ్ళు ఏం చేయట్లేదని చెప్పేసి వీటన్నిటినీ ఒకదానికి పెట్టించి ఈ పక్కన ఏం పెట్టాడు తెలుసా? ఇక్కడ ఒకటి ఎన్ని పెట్టించి పైన 7 బొమ్మ పెట్టుకొని నాకు పండగ చేయని మీరు అన్నాడు. ఎవరికి? నిమ్రోదుకు పండగ. పేరు మాత్రం అదే నిమ్రోదుకు పండగ అని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత జనములకు బాగానండి, జనములకు ఇలా 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 జరుగుతున్నప్పుడు వేసినటువంటి పైరు తెగులు వచ్చింది. తెగులు పానీయ నిమ్రోద్ అంటే తెగులు పానీయాలంటే నిమ్రోద్ వల్ల కాదుగా. విత్తనాలు విత్తినప్పుడు వర్షం పడించమంటే నిమ్రోద్ వల్ల కావట్లేదుగా. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఏదో ఒక విషయం ఉందని ప్రజలకు మళ్ళా దేవుడి మీద భక్తి పెరిగిపోతుంది. దేవుడి మీద ఒక ఆలోచన వస్తుండగానే మళ్ళా దాన్ని అట్టు తిప్పాలని ఏదో రకంగా దేవుని వైపు మనుషులను మళ్లించకుండా తన వైపు మళ్లించుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు ఇన్ని చేసిన తర్వాత వాళ్ళలో ఒకళ్ళు వచ్చి ఒక మాట అన్నారు. ఏమన్నాడంటే, అయ్యా నువ్వు చెప్పిందంతా కరెక్టే, నువ్వు చెప్పినట్టే చేస్తాం, నీకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఏది నిలబడదు, నువ్వే సమస్తమును చేయగలిగిన వాడివి, నీ స్వాధీనంలోనే మేము ఉంటామని చెప్పినటువంటి వీళ్ళు ఒకవేళ మరల మన పితరులైనటువంటి నోవాహు కాలంలో వచ్చినట్టుగా మరలా తుఫాన్ వచ్చి మరలా వానొచ్చి మొత్తాన్ని ముంచేస్తే ఏం చేస్తావని అడిగారమ్మ. అది నీ స్వాధీనంలో లేదు కదా, మొత్తాన్ని ముంచివేస్తే ఏం చేస్తావని అడిగినప్పుడు ఇప్పుడు నిమ్రోదుకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం చెయ్యాల్సింది చేద్దామని చెప్పేసి వానొస్తే మనం మునిగిపోకుండా ఉండటానికి పెద్ద గోపురం ఒకటి కట్టుకుందామని చెప్పాడు. వీళ్ళందరికీ నచ్చింది. పెద్ద గోపురం కట్టుదామన్నాడు. వీళ్ళు ఏమంటారు తెలుసా? గోపురం ఎందుకంటే తాత అయినటువంటి నోవాహు వాడగట్టే వాడ మీద తేలియాడారు కదా, మనం అసలు గోపురం కడదాం. ఎంతవరకు కడదాము? ఆకాశానికి అంటే అంత కడదాం. ఇంకా ఆకాశానికి ఆడికి నీళ్ళు రావుగా, ఆ గోపురాన్ని కడదామని చెప్పేసి పెద్ద గోపురాన్ని కట్టడానికి అందరం రెడీ చేశారు. ఇప్పుడు వీళ్ళందరికీ నచ్చింది ఆ గోపురం. వీళ్ళందరికీ ఏమైంది? నువ్వు చెప్పిన పని బాగుందయ్యా, ఇంతవరకు మాకందరికీ ఈ ఆలోచన రాలేదే, నువ్వు గొప్ప ఆలోచన కలిగినావని చెప్పేసి గోపురమును కట్టడం ప్రారంభించాడు. దాన్నే బాబేలు గోపురం అంటారు. ఈ గోపురాన్ని కట్టడానికి ప్రారంభించి ఈ గోపురమును ఏం చేశారంటే పైకి మెట్లుగా ఒక చాలా ఆకాశాన్ని అంటే అంత ఎత్తు కట్టేస్తున్నారమ్మ గోపురాన్ని. ఇక్కడ ప్రజలందరూ ఈ పనికి సమ్మతిస్తున్నారు. ఎవరు కూడా మేము కట్టమనట్లా,
ఎందుకంట? వానొచ్చి మునిగిపోతే మనం బతకాలి కదా. అందుకోసమని ప్రతి ఒక్కరూ పనులన్నీ మానుకొని ఏం కడుతున్నారు? గోపురాన్ని కడుతున్నారు. ఓడ కట్టమంటే కట్టలప్పట్లో. ఇప్పుడు ఒక పనికిరానోడు వచ్చి నువ్వు గోపురాన్ని కట్టమంటే కడుతున్నారు. కానీ ఇది వాళ్ళకు బాగా అనిపించింది, వాళ్ళకు అనిపించింది బాగా ఇది కరెక్టేనని. ఆకాశాన్ని అంటే అంత గోపురాన్ని కడదామనుకొని గోపురము కట్టడానికి రాళ్లకు ప్రతిగా ఇటుకలు తయారు చేసుకున్నారు. ఆ ఇటుకలకు అక్కడ ఉన్నటువంటి మట్టికి ప్రతిగా అడుసు అనేది తయారు చేసి బెజ్జాలు లేకుండా కట్టుకుంటూ 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 పైకి పోతున్నారు. ఎప్పుడైతే గోపురము యొక్క ఎత్తు పెరుగుతుందో నిమ్రోదులో గర్వం కూడా పెరిగిపోతుంది. గోపురం ఎత్తు పెరిగిపోతుంది, నిమ్రోదులో గర్వం పెరిగిపోతుంది, ప్రజల్లో గర్వం పెరిగిపోతుంది. అబ్బాయి ఇక మనమల్ని ఎవరేం చేయలేరు, ఎవరి వల్ల కాదు, ఎవరు మనమల్ని ఏమి కనీసము మనమల్ని పట్టించుకుంటూ లేరు, మనం ఇంత గొప్పలం అయిపోయామని చెప్పేసి ఇంకా గోపురాన్ని కడుతూ 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 పైకి ఎక్కిపోతున్న సమయంలో ఇక్కడ అందరి మీద పెత్తనం చేస్తున్నటువంటి నిమ్రోద్ అనుకున్నాడు ఈ గోపురం కట్టుతుంటే సంతోషంగా అనిపించింది. తింటున్నారు, త్రాగుతున్నారు, పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. గోపురాన్ని కడుతుంటే అక్కడ మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినప్పుడు 11వ అధ్యాయం ఆదికాండము 11వ అధ్యాయం ఆదికాండము చదవండమ్మా. 6వ వచనమా? 11వ అధ్యాయం మొదటి వచనం చదువుదా? మరి భూమి అంతటా చదిరిపోకున్నట్లు. ఓకే, 3వ వచనం చదవండమ్మా. 3వ వచనం నుంచి చదవండి, దాంగా చదువుకుంటాం, లేకపోతే 2 నుంచి చదువుకుంటూ వద్దాం. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా చినారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించిరి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ ఒక శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుటకు రండని మాట్లాడుకొనుచుండగా. ఇప్పుడేం చేస్తున్నారు ఇక్కడ? మనం ఎక్కడికి చెదిరిపోకుండా ఉండటానికి ఒక పట్టణాన్ని కట్టుకుందాం. ఏం కట్టుకోవాలి? పట్టణం అంటే ఇక్కడ నివసించటానికి, జీవించటానికి, ఇల్లు పొలాలు ఉండటానికి ఒక పట్టణాన్ని కట్టుకుందాం. పట్టణం మధ్యలో ఏం కావాలి? గోపురం కావాలి. దేనికి గోపురం? ఇప్పుడు చెప్పాలి. గోపురం దేనికి? వర్షం వచ్చినప్పుడు మనం పైకెక్కి నిలబడటానికి. ఇక రెండోది గోపురం దేనికి? ఏందమ్మా? అన్నిటికీ అవకాశం ఉందండి అన్న. అసలు దేనికి అసలు అది? ఇప్పుడు ఆ వర్షం వచ్చినప్పుడు దాని మీద ఎక్కటానికి. ఇక రెండోది మేము దేవుని కంటే గొప్ప వాళ్ళమని చెప్పుకోవటానికి ఆ గోపురం. అందుకనే నిమ్రోదు పట్టణాన్ని కట్టించాడు, పట్టణం మధ్యలో గోపురాన్ని కట్టించాడు. ప్రస్తుతం వరకు పట్టణాలు ఉన్నాయి, పట్టణాలలో గోపురాలు ఉంటున్నాయి. ప్రతి ప్రాంతంలోకి వెళ్ళండి, పట్టణంలో గోపురం. పెద్ద పెద్ద చర్చిలలో కూడా పైకి కట్టేస్తారు, శిఖరాలకు కట్టేస్తారు గోపురాలు. దేనికి? భలే ఉంది, మాకు బాగుంది, హైట్గా అనుకుంటారు. అర్థం కాలే ప్రజలకి. ఇంకా ఇది ఎవరు ప్రవేశపెట్టాడు? నిమ్రోదు గాడు వచ్చి ప్రవేశపెట్టాడు ప్రారంభంలో. ఇప్పుడు అందుకే చూడండి, ఎక్కడైనా సింపుల్గా ఏం చూడండి, పట్టణం మాత్రం కిందకుంటుంది, గోపురాలు మాత్రం పైకల్లు ఉంటాయి. ఏ ఊర్లోకి వెళ్ళి చూడండి, ఎక్కడైనా వెళ్ళి చూడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్లో వాళ్ళ కోరిక తెలియదు, వాళ్ళు పెట్టుకున్నారు. ఏమంటాడు? దేవుడు దీని మీదకి వస్తాడు. దేవుడు ఏడుంటానన్నాడు? నీలో ఉంటానన్నాడు, మీ మధ్యలో ఉంటానన్నాడు. వాటి మీదకి వచ్చేదేంది మళ్ళా? దానిలోనికి వచ్చేదేంది మళ్ళా? మనం కాపాడుకోవటానికి అదేంది మళ్ళీ? అంటే దేవుడు అవసరం లేదు, గోపురమే మనల్ని కాపాడుద్ది. అక్కడ కాపాడేది ఏంటి? వాళ్ళని దేవుడా గోపురమా? గోపురమే. బాబేలు గోపురం మీదకి ఎక్కి మన ప్రాణాలను కాపాడుకుందాం అంటే గోపురం కాపాడుద్ది అంటున్నారు, కానీ దేవుడు కాపాడుతాడని వాడు ఎవరు లేడు ఆడ. ఈరోజు కూడా దేవునికి విలువ లేదు, కానీ గోపురాలకి విలువ ఉన్నది. ఎక్కడైనా చూడండి, దేవుణ్ణి ఎంత తిట్టినా ఏమనరు,
గోపురంలోనికి లేదా గుడిలోనికి చెప్పులు వేసుకోకపోతే కొడతారు. దేవుణ్ణి తిట్టినా ఇబ్బంది లేదు, దేవుణ్ణి బూతు మాట్లాడినా ఇబ్బంది లేదు, తాగి దేవుణ్ణి ఎట్ట పెడతాడు తిట్టినా తిట్టుకొని అంటాడు. కానీ చర్చిలోకి చెప్పులు వేసుకొని బడి బా విలువ అది మనం అనుకుంటాము. ఇదేంద్ర ఎలా ఉందనుకుంటే ప్రారంభంలో వాడు చేసి పెట్టిపోయాడు, దాన్ని అందరూ ఫాలో కావాలని వాడు ఆలోచన. ఇప్పుడు పేరు సంపాదించుకుందాం రండని వారు చెప్పుకొనుచున్నారు. తర్వాత చదవండమ్మా. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. దేన్ని చూడటానికి వచ్చాడు? పట్టణాన్ని చూడటానికి వచ్చాడు, గోపురాన్ని కూడా చూడటానికి వచ్చాడు. ఏం పరలోకం నుంచి కనపడలేదా? బాగా ఆలోచించండి, పరలోకం నుంచి కనపడలేదా? మరి కనపడితే ఎందుకు దిగొచ్చాడు? ఆలోచించండి, బాగా ఆలోచించండి. నేను కూడా ఆలోచించాలి, మనందరం ఆలోచించాలి. తప్పదు, ఊరికేమో ఎక్కువ జ్ఞానం లేదు, అందరికీ ఉన్నది అంతే. అసలు ఎందుకు దిగి రావాలి? పరలోకం నుంచి ఆయన దృష్టికి స్పష్టముగా అన్నీ కనపడుతున్నాయి రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో. కనపడకుండా ఏమైనా అన్నీ కనపడుతుంది. మరి గోపురం ఎందుకు కనపడలేదు? కనపడింది కదా. మరి చూడటానికి దిగేందుకు రావాలి? ఆనించే ఉండొచ్చు కదా, చూడటానికి దిగేందుకు రావాలి? బాగా ఆలోచిద్దాం. దిగి ఎందుకు రావాలంటే దేవుణ్ణే దించగలమని వీళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు అనుకున్నారు, పాపం దేవుణ్ణే దించగలం అనుకుంటున్నారు. అందుకని చూడండి, పైన ఎక్కడో ఉంటుందమ్మ గోపురం. చాలా గుడులకు, చాలా మందిరాలకు, చర్చిలకు, చాలా వాటికి అంత ఎత్తులో ఉంటాయి. ఆ పైన ఒక శిలువ కడతారు, అక్కడ ఒక తలుపు పెడతారు. ఆ తలుపు ఎందుకు? ఆడేందుకు డోరు ఊరిపోతారు దాంట్లో నుంచి. ఈ తలుపులో కదా మనుషులు వచ్చి ఆ తలుపులో నుంచి ఊరు వస్తారు. అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దేవుడు బాగానండి, దేవుడు పై నుంచి వచ్చాడు కాబట్టి దేవుడికి ఒక ఆకులు పెడదాం అనుకున్నారు. వాళ్ళకి తెలియదు, అప్పట్లోనే తెలియదు, అంతే, మామూలు తెలివి అనుకున్నారు. బాగా ఆలోచిద్దాం, తెలియదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు కాపాడబడటానికి కట్టుకున్న గోపురము దేవుడు ఉండటానికి అన్నట్టుగా వాళ్ళు ప్రేయర్ అయిపోయి దేవుడు దిగి వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు. ఇదిగో భూమి మీద ఉన్న నరులందరి భాష ఒక్కటి, వాళ్ళ యొక్క మాట ఒక్కటి. చదవండి ఆ మాట. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పనిని ఆరంభించారు కాబట్టి ఇక మీదట వారు చేయదలిచిన ఏదైనా. ఏందమ్మా మీరు చదివేది? ఒక్కళ్ళైనా చదవండి, గట్టిగా చదవండి. బాగానండి, నేను చదువుతా, మీరు అందరూ ఆగండి. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. ఆమేన్. అంటే ఇక్కడ దేవుడు దిగి రావటానికి గల కారణం ఏంటంటే జనమంతా ఒక్కటైపోయారు. ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ప్రార్థన చేస్తాను నేను వస్తానని అన్నారు కదా, దానికి పోల్చట్లేదులే అన్నారు కదా. జనమంతా ఒక్క తాటి మీద ఉన్నప్పుడు దేన్నైనా చేయగలరమ్మా, అది దేవుడే చెప్పాడు. జనమంతా ఒక్కటైపోయారు. ఇప్పుడు ఏదైనా ఆ పని వాళ్ళు చేయకుండా ఆగుతురా? ఖచ్చితంగా చేయగలరని చెప్పేసి దేవుడు దిగివచ్చి ఏం చేశాడు తెలుసా? వాళ్ళ భాషను మార్చాడు. ఏం మార్చాడు? ఒకళ్ళు మాట్లాడేది ఒకళ్ళకి అర్థం కావట్లా. ఈడిటికి ఏమంటుంటే వాడు అడుసెత్తున్నాడు, వాడు అడుసేయమంటే ఈడు ఇటుకెత్తున్నాడు, వాడు ఒరే అంటే ఈడేదో నన్ను తిట్టాడని వాడి మీద గొడవలు, ఇలా వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంకా గజిబిజికి గందరగోళం అయిపోయింది. దేవుడు ఏంది ఎంత స్వార్థపరుడు అని అనుకోవట్లా? అందరూ ఒకటిగా ఉన్నప్పుడు మరి ఎందుకు ఇలా? ఆలోచించండి. అందరూ ఒకటై ముందుకు పోతున్నప్పుడు ఎందుకో దేవుడు అలా చేయటం? ఆమేన్. బాగా గమనించి ఆలోచించండి. అందరూ ఒకటయ్యి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి తారుమారు చేయటానికి గల కారణం ఏంటంటే ఏదైనా చెయ్యగలనన్న అహంకారంతో ఉన్న నిమ్రోదులో కొవ్వు దించాలి.
ఇప్పుడు నిమ్రోదు చూస్తున్నాడు, రేయ్ అని పిలుస్తుంటే వాడు పలకట్ల, వీడు మాట్లాడుతుంటే పలకట్ల, ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. నిమ్రోదు పిచ్చెక్కిపోతుంది, ఏందిరా గోపురాన్ని కట్టకుండా మీరు కొట్టుకుంటున్నారని ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు అనుకున్నాడు నిమ్రోదు, మనుషులను నేను మార్చగలగాలనుకున్నా కానీ నా వల్ల కాదని చెప్పేసి తన ప్రాంతంలో తన భాషలో ఉన్న వాళ్ళందరినీ ఒకటి చేసేసాడు. నిమ్రోదులో అహంకారం దించటానికి, అది మనుషులను పాడు చేయటానికి ఆ దేవుడు నిమ్రోదులో అహంకారం దించిండు. ఇప్పుడు ఎలాలో ఇలాకైపోయి గోపురం కట్టకుండా మధ్యలో నాగిపోయి ఎవరి దారినోడు వెళ్ళిపోయాడు. ఏ భాష కలిగినోడు ఆ భాష వైపు వెళ్ళిపోతున్నాడు. ఎటోడేటు వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రాంతంలో తన భాష కలిగినటువంటి వాళ్ళను అక్కడ ఉంచుకుంటూ వాళ్ళ మీద పెత్తనం సాధిస్తున్నటువంటి వ్యక్తే నిమ్రోదు. ఇప్పుడు ఆ నిమ్రోదు బాగానండి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమి నేర్పించాడు? విగ్రహారాధన నేర్పించాడు. అంతకుముందు తెలియదు పాపం, మనకు అంతకుముందు ఎక్కువగా అవగాహన లేదు. విగ్రహారాధన నేర్పించాడు. ఇప్పుడు వీళ్ళందరూ అణచిపోయిన వాళ్ళే కదా, వాళ్ళు పూని చోటాల ఇతను ప్రారంభించాడు. ఏ చోట పోతే ఆ చోట ప్రారంభించాడు, ఎటు పోతే అటు ప్రారంభించాడు, ఎక్కడ పోతే అక్కడ ప్రారంభించారు. వీళ్ళే ఎక్కడ నేర్చుకొని వచ్చారంటే మేము అక్కడ ఉన్నప్పుడు. బాగానండి, భాష మారింది కానీ పద్ధతులు మారుతాయా? మాట మారింది. ఇప్పుడు ఏమంటారు, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, తెలుగులో ఒక మాట ఉంటుంది, హిందీలో ఒక మాట ఉంటుంది, తమిళంలో ఒక మాట ఉంటుంది, కన్నడలో ఒక మాట ఉంటుంది. అన్నం అనేది యాడిపోయిన అన్నమే, కానీ పిలిచే పేరే మారిపోద్ది. భాష మారింది కానీ అన్నం మారిందా? ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఏమో ఇటు నినువేకి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో ఇటు కూసు దేశానికి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో ఇటు మెసొపొటేమియాకి వెళ్ళిపోయారు, కొంతమంది ఇటు ఇంకో దిక్కు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ప్రాంతాలలో వాళ్ళకు నచ్చినటువంటి దేవుళ్ళను పేరు పెట్టుకొని వాళ్ళు చేసుకున్నారు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే బాబేలు గోపురం దగ్గర నుంచి వచ్చింది మాకు ఈ అలవాటు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? నిమ్రోదుని దేవుణ్ణి దేవతగా చేశారు. నిమ్రోదు కుటుంబంలో ఉన్న వాళ్ళని ఆరాధించడం ప్రారంభించారు. ఒక్కొక్క పద్ధతులు, ఒక్కొక్కరు అలవాట్లు వచ్చేసాయి. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి అటు పక్కకు పోయినటువంటి ఒక వ్యక్తిలో నుంచి బాగానండి అక్కడ నుంచి ఒక పక్కకు పోయిన ఒక వ్యక్తిలో నుంచి వచ్చినటువంటి ఆయనే అబ్రహాము. ఎవరంట? అబ్రహాము. అబ్రహాము ఏం పని చేసుకునేవాడు? బొమ్మలను చేసుకొని అమ్ముకునేవాడు. ఈ బొమ్మలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి అప్పట్లో వాళ్ళకు? బొమ్మలు ఎందుకు? ఇదిగో జీవనోపాధి కొరకు ఈ బొమ్మలను చేసుకున్నారు. బొమ్మలను ఆరాధించడం ఎక్కడ నేర్చుకున్నారు? బాబేలు గోపురం దగ్గర నిమ్రోదు నేర్పించాడు ఇదిరా పద్ధతి అని. ఇప్పుడు వీళ్ళందరూ వాటిని చేసుకొని పెడుతున్నప్పుడు అప్పుడు ఆ జనమందరిలో నుంచి, అక్కడున్న ప్రజలందరిలో నుంచి అబ్రహాము దగ్గరికి వెళ్ళి దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహామా, అబ్రహాము, అబ్రహాము, అబ్రాము, అబ్రాము అని పిలుస్తుంటే అప్పుడు అబ్రాము ఏం చేశాడంట? దేవుని మాట వినెను. ఆమేన్. అబ్రాము ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు, దేవుని వైపు మళ్ళాడు, దేవుని దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు అబ్రాము బొమ్మలను అమ్ముతున్నటువంటి అబ్రాముని దేవుడు పిలిస్తే బొమ్మలను విడిచిపెట్టి అందరి గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? ఇవి దేవుళ్ళు కాదని చెప్తున్నాడు. అమ్మ ఎవరు కాదని చెప్తే ఒప్పుకుంటారా? అసలు మేము నేర్చుకొని వచ్చింది ఇప్పుడు నువ్వు వద్దంటే ఒప్పుకుంటామా? తాత ముత్తాతల ఊరు నిమ్రోదు కాలంలో మేము అంతా ఇది జరిగించుకొని వచ్చాము, ఆ దేవుడు ఉన్నాడో లేదు, నువ్వు దేవుడు అంటే చూపి అనే ఎన్నెన్నో చెప్పారు. ఇప్పుడు అబ్రాము వాదన చేస్తున్నాడు వాళ్ళతోటి, ఇది కాదు, ఇది కాదు, నువ్వు కాదంటే అది మేము ఒప్పుకోం, ఇదే నీకు నచ్చితే చెయ్యి, నచ్చుకుంటే వెళ్ళిపోమంటే బాగుండి. ఈ రోజులో కాబట్టి వదిలేస్తున్నారు, ఆ రోజులో కాదు. నచ్చకపోతే షడ్రకు మెషకు అబేద్నెగోని ఎలాగైతే అగ్నిగుండంలో వేసామో నిన్ను కూడా అలాగే అగ్నిలో తగలబెడతామని చెప్తున్నారు. అబ్రహాం ఏమో వరకు విశ్వాసులు తండ్రి అయ్యాడు అనుకున్నావా? నిన్ను కూడా నరకంలో అగ్నిలో చేస్తాం, నిన్ను కూడా కాళ్ళు చేతులు బంధిస్తాం, నిన్ను కూడా చిత్రహింసలు చేస్తామంటే మీరు ఎన్ని చేసినా నా దేవుడు నన్ను రక్షిస్తాడు. జీవము గల దేవుడి వైపు మేము చూస్తున్నాను, జీవము గల దేవుని నేను ఆరాధిస్తున్నాను, మీరు ఎన్ని చేసినా నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. ఎంత గొప్పగా చెప్పాడు. అందుకేమన్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇంకను నిరీక్షణకు ఆధారము లేనప్పుడే
అబ్రహాము దేవుడిని ఆధారం ఉందా? ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి మనకు. ఏం ఆధారాలు? షడ్రకు మెషకు అబేద్నెగోలు కానీ, లేకపోతే చెరసాలలో పౌలు శీలలో బంధించినప్పుడు బంధకాలు తెగొచ్చి కానీ, కుష్ఠరోగంతో ఉన్న నయమాను బాగుపడ్డాడని కానీ, గుడ్డి బిచ్చగాడికి కళ్ళు వచ్చాయని అన్ని ఆధారాలు. అప్పుడు ఏం ఆధారాలు ఉన్నాయి? ఏ ఆధారం లేనప్పుడు నమ్మాడు. అది గొప్ప విషయం. అక్కడ బాగానండి, అక్కడ ఎంతమంది దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో? ఆమేన్. ఒక్కళ్ళు కూడా లేడు. ఇప్పుడు అబ్రహాము ఒక్కడు నమ్ముతున్నాడు. అక్క అబ్రహాము నమ్మిండు. అబ్రహాము నమ్మి తన తోటి వాళ్ళకి చెప్తున్నాడు, ఇలాగయ్యా దేవుడు మనల్ని సృష్టించింది, దేవుడు ఇవన్నీ వట్టి అని మనం చేసుకొని ఇది కాలంలో ఇలా జరిగింది, ఎటల్లో ఏమి లేదంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమన్నారు చెప్పండి, మీకు తెలిస్తే? నువ్వు చెప్పేది నిజమైతే నీ దేవుని మాకు చూపి. దేవుడు అన్ని దిక్కులు ఉన్నాడంటే అయితే మేము దీంట్లో ఉన్నాడు నమ్ముతున్నాం, నీకెందుకు ఇబ్బంది ఏంది? గోళ, జీవితంలో పోరాటం, జీవితంలో సమస్యలు. భార్య దగ్గరికి వెళ్ళాడు, ఇదిగమ్మా ఇలా చేయకూడదంటే, అవునా చేద్దామా, ఓకేలే. ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఎవరితో మాట్లాడాలో అర్థం కాలేదు, ఎవరితో పోరాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 75 సంవత్సరాలకు కదా అబ్రహాం బయటకు వచ్చేసింది. ఇక్కడ తను ఉన్నటువంటి మెసొపొటేమియాలో అబ్రహాము కొన్ని సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు పోరాటం చేశాడు. అప్పుడు అన్నారు పక్కన ఉన్నటువంటి చాలామంది, నువ్వు చెప్పినట్టుగా దేవుడు నీకు అన్నీ ఇచ్చాడన్నావు కదా, గొప్ప ఆస్తిని ఇచ్చాడన్నావు కదా, ఐశ్వర్యం ఇచ్చాడన్నావు కదా, ఎలాగొచ్చినాయి అనుకున్నావు? ఇవన్నీ భూమి నీకు ఇచ్చింది, నీ యొక్క జీవాలు ఒకదాన్ని ఒకటి బాగా ఉండటం వల్ల నీకు వచ్చాయి, నువ్వు వేసిన పైరు మంచిగా పండటం వల్ల నీకు వచ్చింది, కాబట్టి నువ్వు పైరుని పూజించే తప్పు లేదు, ఈ యొక్క ధాన్యాన్ని పూజించే తప్పు లేదు. అదే నీకు దేవుడు. చాలామంది ఏమంటారు తెలుసా? అన్నమే దైవం అనుకుంటారు చాలామంది. దీన్ని పూజించే తప్పు లేదు. అదేవిధంగా నువ్వు వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ నాగలిని పూజించే తప్పు లేదు. నీకు వ్యవసాయానికి సహాయపడిన ఆ యొక్క ఈ యొక్క ఇప్పుడు ఎద్దులు కానీ దున్నపోతులు కానీ ఈటను పూజించే తప్పు లేదు. నీకు తినటానికి తిండిస్తున్న, తాగటానికి పాలిస్తున్న ఆవులను కానీ గేదెలను కానీ పూజించే తప్పు లేదు. కనపడను పూజించమంటే మేము పూజించమంటున్నాం. ఇప్పుడు ఇదే కదా మనకు పోబెట్టింది. దీన్ని పూజించి తప్పేముంది? నువ్వు ఉదయాన్నే లేవగానే ఇంత బోర్సు ఇంత గలాసుకు పాలు తాగుతున్నావు, అది దేవత అనుకో, తప్పేముంది? నీకు కాపలా కాస్తుంది, దాన్ని దేవుడు అనుకు, తప్పేముంది? నీకు ఏ సమస్య వచ్చినా కూడా నీ ఇంటి చుట్టూ కాపలా ఉంటూ నిన్ను సెక్యూరిటీ చేస్తుంది, నీకు ఒక్కనే దేవుడు అని, తప్పేముంది? కనపడందని దేవుడు అంటావేంది? మేము ఒప్పుకాం. అర్థం కాల వీళ్ళందరికీ. ఈ అబ్రహాం చెప్పేది వీళ్ళకి అర్థం కాల. అబ్రహాం కూడా మైండ్ పోతుంది ఒక్కోసారి, ఏందయ్యా నువ్వేమో నాకు కనపడ్డావు, నేనే నిజమైన దేవుడు, ఏమి కాదన్నావు. వీళ్ళందరి దగ్గర మీద ఒక్కళ్ళు కూడా నమ్మట్లేదు. ఏంది? ఒక్కళ్ళు నమ్మినా బాగుండు కదా, ఒక్కళ్ళు కూడా నమ్మట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? పాపము పోరాడుతున్నాడు. ఆ సందర్భంలో అబ్రహాంకి ఏముంది తెలుసుగా మీ అందరికి? అబ్రహాం పరిస్థితి ఏంటిది? అబ్రహాము భార్య అయినటువంటి సారా గొడ్రాడు. నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే నీ దేవుడు నీకు పిల్లల్ని వచ్చు, కానీ ఇది ఒక గోళ మళ్ళీ ఆయనతోటి. ఇంతమంది మధ్యలో ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు దేవుని వదిలిపెట్టాలా, వీళ్ళు చెప్పినట్టు నమ్మాలా? ఇప్పుడు మనందరము ఈ సిచ్యువేషన్ కాబట్టి నమ్మిన కాబట్టి ఆ పరిస్థితులు అప్పుడు మనమంటే ఏం చేస్తాం? ఇదంతా కాదన్నట్టు ఒకానొక సమయంలో అబ్రాము నువ్వు ఈ దేశం విడిచిపెట్టి రమ్మన్నాడు. యాడికయ్యా? నేను చెప్పిన చోటకు రా అన్నాడు. ఓకేనయ్యా నువ్వు చెప్పావు కాబట్టి వస్తానని చెప్పేసి ఆ దేశంలో నుంచి బయటకు వస్తున్నాడు. అయితే ముందు జరిగిన ఒక సందర్భాన్ని మీకు వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సృష్టించినట్టు బాగానండి, మనుషుడు సృష్టించుకున్న వాటిని పూజించొద్దని అబ్రహాం ప్రచారం చేస్తుంటే ఆ విషయము అటో ఇటో నిమ్రోదు దాకా బాకింది. నిమ్రోదు కోపం వచ్చింది, అబ్రహామును చంపేయండి అన్నాడు. అబ్రహామును చంపేయండి, అడ్డం వస్తే నేను చూసుకుంటానన్నాడు. ఎందుకు? నిమ్రోదుకు ఇక్కడ ఏమవుతుంది? అబ్రహాం మాట లెక్క నమ్మి నా నుంచి పక్కకు పోతారన్న భయం ఏర్పడింది, ఒక టెన్షన్ ఏర్పడింది. ఎవడో ఒకడు కొద్దిగా మారిందనుకో వాడి దగ్గర పోయి ఏదో ఒకటి చెప్పేసి మళ్ళీ వాడిని మార్చేస్తున్నారు.
అసలు ఏమీ ఆధారం లేనప్పుడే దేవుణ్ణి నమ్మినాడు అబ్రాహాం. అంటే సమస్యలు రాలేదని కాదు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చాడు, నిజంగా గొప్పోళ్ళేను. దానియేలు సింహాల బోన్లో కూడా ప్రార్థన చేశాడు, గొప్పోడేని అంటున్నాడు. వీళ్ళందరిని మించిన గొప్పోడు అబ్రాహాం. ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎలకు ఏమన్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకో, వీళ్ళందరూ ఆధారాలు ఉన్నాయి వీళ్ళకు. కానీ ఈయనకేం ఆధారం ఉంది? ఏం ఆధారం ఉంది అనుకో? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఒక్కటి పట్టుకున్నాడు ఆయన. ఏంటిది అది? నోవాహు జలప్రలయ కాలంలో నోవాహును రక్షించాడు, నేను కూడా రక్షించబడతాను అంతే, ఇంక నాకే దాంతో పని లేదు. ఎన్ని చెప్పినా ఇవన్నీ పొయ్యేయను, శాశ్వత కాలం ఉండేది అదే అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఇబ్బందులు సమస్యలు అవుతున్నప్పుడు, అబ్రహాము నువ్వు అక్కడ ఉండొద్దు, నేను పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి నిన్ను కానాను అనేటువంటి దేశానికి పంపిస్తాను, నువ్వు రమ్మనగానే ఇప్పుడు ఇంటికి పోయాడమ్మా. సపసపోయాడు. మన ఎవరికి వేరే పని ఏం లేదు కదా, వెంటనే పోయాడు. పోగానే సారమ్మ గారు ఏం చేస్తున్నారు? ఆమె పనిలో అనుకుంటే కదా, ఏం పొద్దుగూకులు ఏమైనా ఖాళీ కొంటారాక? ఆ పనిలో వాళ్ళు ఉంటుంది, బట్టలు ఎత్తుకుంటుందో, అంట్లు దొమ్ముతుందో, లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లంతా శుభ్రం చేస్తుందో, ఆ గుడారం ఏం చేస్తుందో తెలియదు. సెకటక పోయాడు, మా లే రెడీగా పోదామన్నాడు. ఇప్పటికిప్పుడు చెబుతాం ఏంది? ఆయనకేం తెలుసు? ఒక నెల నుంచి ప్రిపేర్ అయినోడైతే సిద్ధం చేసేవాడు. అంతా మనం రేపు నెలలో 3వ తారీఖున, లేకపోతే వచ్చే వారంలో, లేకపోతే 10 రోజుల తర్వాత మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలని ప్రిపేర్ అయి ఉంటే బాగుండు. ఇప్పటికిప్పుడు చెప్పా, మరి ఆయన వచ్చి అప్పటికప్పుడు చెప్పడు. నీకు ఒక అవగాహన లేదు, ఏమి లేదు, నీకు ఒక దేవుడు నీ పిచ్చి పట్టి నన్ను కూడా పాడు చేస్తున్నావు అని అంటుంది ఆమె కొడుకు. మళ్ళీ అంతే, తొందరలో అట్నే కదా అది. అప్పటికప్పుడు కటకని చెప్పేశాడు. ఏంది పిలిచింది ఆయన, అప్పుడే పోయినప్పుడు చెప్పాడు, రా పోదామన్నాడు. ఇద్దరం అయితే టక్కన పోయేవాళ్ళు. ఏందంట, సంపద మొత్తం వేసుకొని పోవాలి. పని వాళ్ళ దగ్గర పడి అందరితో గొర్రెలను, జీవాలను, ఎద్దులను, గాడిదలను మొత్తాన్ని దొరుకుని రాండి అన్నాడు. ఏందయ్యా రండి, ఇటీవల ఉన్న వాళ్ళందరూ చెప్పాడు, అది మొత్తం తీసుకొని రాండి, గడ్డి మొత్తం తీసుకొని వచ్చి వాటి మీద కట్టండి అన్నాడు. మొత్తం కట్టారు. ఎక్కడికై అంటే, నేను వెళ్తున్నాను, నాతో రండి, నేను వెళ్తున్నాను, నాతో రాండి, అంతే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నాతోటే రాండి అన్నాడు. వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎట్టి వెళ్తున్నాడో తెలియదు, ఏ వైపు వెళ్తున్నాడో తెలియదు. కొంత దూరం వచ్చిన తర్వాత, కొద్ది ప్రాంతాలకు వచ్చిన తర్వాత, అప్పుడు అబ్రహాంకి ఒక డౌట్ వస్తే, ఏందయ్యా నువ్వు ఇలా చేస్తున్నావంటే, భూమి మీద నోవాహు సంతానములో నుంచి వచ్చిన వాళ్ళందరూ చెదిరిపోయారు, పాడైపోయారు, నాకు నచ్చకుండా నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నీలో నుంచి గొప్ప జనాన్ని నేను ఏర్పరచుకుంటాను అన్నాడు. ఆమేన్. చాలామంది ఏమంటారు తెలుసా, దేవుడు మీ ఇశ్రాయేలీలకే దేవుడు, వీళ్ళకే దేవుడు అంటే, కానే కాదు, అందరికీ దేవుడు ఆయన. మీకు మాత్రమే దేవుడు. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఎక్కువకి పిచ్చిపడింది, ఇశ్రాయేలీ దేవుడు ఊరు చెప్పాడు పిచ్చోళ్ళకు. చాలా తప్పిది. ఎందుకంటే అందరూ చెదిరిపోయారు, అందరూ పాడైపోయారు, బాగుపడే వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరైతే నా మాట అంటారో వాళ్ళని ఎన్నుకోవాలనుకున్నాను. అందరం చూశాను, నిమ్రోధం చూశాను, వాడు గర్వంతో అహంకారంతో పిచ్చెక్కిపోయాడు. తర్వాత సేము కుటుంబంలో నుంచి చూశాను, వాళ్ళలో ఒక్కడు కూడా మాటినే వాళ్ళు లేడు. తర్వాత యాపేతులో నుంచి చూశాను, వాళ్ళలో మాటినే వాళ్ళు లేరు. ఇప్పుడు అబ్రాహాము నువ్వు మాత్రం నాకు కొద్దిగా నచ్చావు, నీకు కూడా ఈ మాట చెప్తున్నాను, నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, రమ్మని పిలవగానే వచ్చేసాడు. అబ్రహాము నమ్మాడు కాబట్టి అతడు విశ్వాసులకు ఏమయ్యాడు, మిగతా వాళ్ళు నమ్మలేదు. మీరు అనుకోవచ్చు అబ్రహాముకు ఒక్కడికే కాదు, చూసాను అందరికీ జరిగి ఉంటాయి. అందరూ నమ్మలా, అబ్రహామే నమ్మాడు. అందరూ నమ్మారు అనుకుంటారా? అందరూ నమ్మలా, అబ్రహామే నమ్మాడు. నమ్మి బయటకు వచ్చిన తర్వాత, కొంత ప్రదేశానికి కొన్ని దుక్కులకు వచ్చిన తర్వాత, ఆడికి వచ్చి ఆ ప్రదేశంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అంటున్నాడు, అబ్రాహాము నేను నీ సంతానమును విస్తరింపచేసి నీ వల్ల నాకు జనాన్ని ఏర్పరచుకుంటాను అన్నాడు. ఇంకా వెనకేమో మైండ్ బ్లాక్ అయిపోయింది, వెనకేమో టెన్షన్ ఎక్కువైపోయింది. అసలు నాకు పిల్లలే లేరు, నాకేమో 90 సంవత్సరాల దగ్గర దాకా వచ్చింది, ఏమకేమో ఇలా ఉంది, నీ పరిస్థితులు అంతా తారుమైపోయినాయి, ఏందయ్యా ఈ టైంలోనే ఏందయ్యా మాకని చెప్పేసి 12వ అధ్యాయంలో అనుకుంటాను. ఆ సందర్భం మొత్తం అక్కడే ఉంది, అక్కడ విషయాలు చదవద్దులే, అది మొత్తం అక్కడే ఉంది. ఆడికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను బట్టి అలా 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 ఉంటున్నప్పుడు, అక్కడికి వచ్చినటువంటి ఈ అబ్రహాము పరిస్థితి ఏమైందంటే, దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మిన ఆయన ఏందనగానే బయటికి రమ్మన్నాడు, పైకి చూపించాడు, అవి లెక్క పెట్టన్నాడు.
ఎందుకంటే నీ సంతానం అంతమంది చేస్తానన్నారు. ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అంత నీ సంతానం చేస్తానన్నారు. ఎలాగంటే నీలో నుంచి నా కొరకు జనాలను ఏర్పరచుకుంటాను. నువ్వు మొట్టమొదట బయటకు వచ్చావు, ఇక నువ్వే వచ్చినవంటే ప్రారంభం నీతోనే, ఇక విస్తరించేది నీ దగ్గర నుంచే. ఆమేన్. ఆయన నుంచే అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబులో నుంచి 12 గోత్రాల వారు వచ్చారు, 12 గోత్రాల్లో నుంచి దేవుని యొక్క రాజ్య వారసత్వమును స్థాపించటానికి యూదా గోత్రములో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆమేన్. ఇది దేవుని సంకల్పం. కారణం ఏంటంటే నిమ్రోదుకు గర్వం వచ్చేసింది. అబ్రహాము ఒక్కడే, నిమ్రోదు వైపు ఎంతమంది ఉన్నారు? మిగతా వాళ్ళంతా నిమ్రోదు వైపే కదా. ఇప్పుడు అబ్రహాం గెలిచాడా, నిమ్రోదు గెలుస్తాడా? అబ్రహామే. నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి గెలుస్తాడంట. అదే నమ్మలేడు ఏమంటాడు? ఒక్కడే ఆడ గెలుస్తాడు, 100 మంది గెలుస్తాడు. అది నిజమే, మీరు ఒక్కళ్ళే, మాకు 1000 కోట్ల మంది మా సంతతి. దేనికి? దేనికి? ఇలా 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 దాటిపోతున్నప్పుడు దేవుని కృప ప్రాంతాల మీదకి విస్తరించిపోయింది. దేవుని కృప ఆయా ప్రదేశాల మీదకి విస్తరించిపోయి తనకు ప్రజలు కావాలనుకుంటున్నాడు. అప్పుడు ఒక విషయం చెప్పి దేవుడు అవకాశం ఇస్తే నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం. ఒక్క విషయం చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఇప్పుడు వద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. తర్వాత మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మిగతా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. యోనా గ్రంథంలోనికి రండి. యోనా గ్రంథం, జోనా గ్రంథం, యోనా. యోనా గ్రంథంలోనికి రండి. 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడక? నినివే పట్టణం. ఈ నినివే పట్టణపు పునాదులు వేసింది ఎవరు? నిమ్రోదు. పునాదులు వేసినోడు గట్టిగా వేస్తాడా, ఒట్టొడిగా వేస్తాడా? గట్టిగా వేస్తాడు. బాగానండి అక్క, అమ్మ బాగానండి. నిమ్రే పట్టణం యొక్క పునాదులు వేసింది నిమ్రోదు. నినివే పట్టణం పునాదులు వేసింది. పునాదులతో పాటు ఏం పెట్టాడు అక్కడ కూడా? పద్ధతులు పెట్టాడు, సంప్రదాయాలు పెట్టాడు, ఆచారాలు పెట్టాడు. అది పుట్టింది, పట్టణం పుట్టినప్పుడే పుట్టింది. ఇప్పుడు మధ్యలో వచ్చి వద్దంటే వదిలేత్తరా? ఊరు పుట్టకముందు ఉన్నారంటారు చాలామంది. దేవుడి కంటే ముందు లేవు. మళ్ళా అది గుర్తుపెట్టుకోండి. ఊరు పుట్టకముందు ఉన్నాయన్నీ. ఇప్పుడు ఏమో జరిగింది తెలుసా? నినివే పట్టణములో పరిస్థితులు ఎలాగున్నాయమ్మా? ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ప్రజలు ఏం చేస్తున్నారు? రాయబడిన మాట చూడండి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి. ఏమి దోషం చేశారు వాళ్ళు? దోషం అంటే ఏంది? దోషము పాపమా? అంతేనాక? ఆలోచించండి. నేనేం కొత్త పదాలు చెప్పట్లేదు కదా. దోషము, పాపము. పాపం ఏం చేశారు? ఏం పాపం చేశారు నినివే పట్టణస్థులమ్మ? నినివే పట్టణస్థులు ఏ పాపం చేశారు తెలియదా? ఎన్నిసార్లు చదివి ఉంటారు నినివే గ్రంథము? యోనా గ్రంథం ఎన్నిసార్లు చదివి ఉంటారు? నినివే పట్టణస్థులు ఏ పాపం చేశారు? ఆమేన్. దేవుణ్ణి విడిచిపెట్టి నిమ్రోదు పెట్టిన పద్ధతులు చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఎవరైనా పోయి చెబితే ఏమంటారమ్మా? చెప్పనకేమంటారు? మధ్యలో ఎవరైనా పోయి చెబితే
మేము పుట్టినప్పటి నుంచి వచ్చా, నువ్వేది నిన్నగాక మనసు మాకు చెబుతున్నావు. అవి పెట్టింది ఎవరు పుట్టినప్పుడు? ఎవరు? దేవుడంటే నచ్చని దెయ్యంగాడైన ఈ నిమ్రోదు. అది పెట్టింది ఒక మనిషే. వీడికి అర్థం కాల. పుట్టినప్పటి నుంచి ఏమన్నా ఏమవుద్ది? నినివే పట్టణస్థులందరూ దేవుని వైపు మళ్ళలేదా? నినివే పట్టణస్థులు ఇశ్రాయేలు ప్రజలా? కాదు. మరి వీళ్ళ కాడికి ఎందుకు పోవాలి వాక్యము? ఇశ్రాయేలీలకే చెప్పుకోవాలి, యెరూషలేముకే పోవాలి, నినివే పట్టణానికి వద్దని చెప్తున్నారు ఏంది? వీళ్ళకి అర్థం కాక. చరిత్ర తెలియాలి కదా, కొంచెమైనా తెలియాలి కదా. ఇప్పుడు పుట్టుపూర్వకత తెలియకుండా నువ్వేం తిట్టున్నావంటే అట కుదురుద్ది. వాళ్ళ తాత ముత్తాతలు ఉంటామట. వారసత్వం హార్మోన్ లోపం వస్తాయి కొంతమందికి. ఈడెందుకు కిట్ట పుట్టాడంటే వాళ్ళ తాత ముత్తాతలు అట్టేటోళ్ళు ఉంటారే. మూడు చూసిర్రు. లేకుండా మనం ఎందుకంటాం? ఏందిరా నాకు ఈ కర్మ అంటే, నీకు ఈ కర్మ అని ఎందుకంటారు? తాత ముత్తాతలు ఉన్నారట్టుందట. అలాంటివి వచ్చినాయి, మనం ఏం చేయలేంగా. ఎప్పుడైనా మీరు పోతే టెస్ట్ చేయగానే షుగర్ ఉందనగానే మీ కుటుంబంలో ఎవరికైనా ఉందా అంటారు మొట్టమొదట. నాకు తెలిసి ఉరుకులేదంటే ఏమో. నిమ్రోదు పెట్టిన పద్ధతులు ఫాలో అవుతున్న నినివే పట్టణము, నిమ్రోదు పెట్టిన పద్ధతులు ఫాలో అవుతున్నటువంటి నినివే పట్టణము బాగా ఆచరిస్తుంది, అనుచరిస్తుంది, మంచిగా జీవిస్తున్నారు. వాళ్ళకేమి ఇంక ఇబ్బంది లేకుండా. ఇప్పుడు దేవుడు తన యొక్క మాట యోనా అనేటువంటి ఒక ఆయన దగ్గరికి పంపించి, నువ్వు పోయి నినివే పట్టణానికి దుర్గతి కలుగుతుందని చెప్పు అన్నాడమ్మ. ఇప్పుడు యోనా ఏడున్నాడు? చదవండాడా? మీకేంది, మనకేం తెలుసు అంటవా? అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవుటకు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేపు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాడు యోనా? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే ఏంది? మాట వినటము, దేవునిలో నడవటము, దేవునితో గడపటము. అందుకనే కయ్యూనుతో చెప్పాడు కదా. కయ్యూనుతో ఏమన్నాడు? దేవుని సన్నిధిలో నుండి కయ్యూని ఏం చేశాడట? గెంటి వేశాడు, తోసేశాడు. ఇది నేను భరించలేనంత పాపము, దోషము, ఇది నా నుంచి తొలగించము అంటే దేవుని సన్నిధి నుంచి పారిపోయినటువంటి యోనా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎప్పేనా ఊరి పేరు ఉంచండి అక్కడ. చదవండి అమ్మా. ఎప్పేకు పోయి, ఎప్పే అనే ప్రాంతంలోనికి పోయి అక్కడ తర్షీసుకు పోవటానికి టికెట్ కొనుక్కున్నాడమ్మ. ఎప్పే అనేటువంటిది ఓడ ప్రయాణించేటువంటి ప్రాంతం. ఇప్పుడు మనం పోవాలంటే పొదిలి కాడికి పోయి కానీ బస్టాండ్ నుంచి, ఒంగోలు బస్టాండ్ నుంచి కానీ, మార్కాపురం బస్టాండ్ నుంచి ఏదంటే ఊరికి పోతాం చూడు. ఇప్పుడు అలాంటి ఒక ఓడలు వచ్చేటువంటి ఆ ప్రాంతంలోనికి వెళ్ళి ఆ యొక్క ఓడరేవు అంటారు అనుకోండి, ఆ ఎప్పేకి వెళ్ళి ఆడిపోయి టికెట్ కొనుక్కున్నాడు. ఎక్కడికి పోవాలంటే దేవుడు ఎక్కడ పోమని చెప్పాడు? నినివేకు ఒక టికెట్ కొనుక్కొని నినివేకి వెళ్ళిపోమన్నాడు. యోనా ఏం చేశాడు? పక్క టికెట్ కొనుక్కున్నాడు. చాయిస్ నీదే. దేవుడికి చెప్పాడు, కొనుక్కోవడం నీ చేతిలో ఉంది అంతే. అవునా కదక్క? ఉదయాన్నే లేచి ప్రార్థించకపోవటం నీ చాయిస్. ప్రార్థించమని దేవుడు చెప్పాడు అంతే. అవునా? ఇప్పుడు నినివేకుపోతే ఏమవుద్ది? దేవుని వాక్యం చెప్పాలి. తర్షీసుకుపోతే ఏమవుద్ది? వ్యాపారం చేయాలి. రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. వ్యాపారం చేసుకో, వాక్యం చెప్పు, ఏదేం చేయి. నిన్ను ఊరని వద్దనరా, ఊరని వద్దనే వాళ్ళనరా ఎవరూ లేరు. కానీ యోనా దేవుని సన్నిధిలో నుండి బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవుని సన్నిధిలో నుంచి బయటికి? దేవుని సన్నిధిలో నుంచి బయటికి దేనికి వచ్చాడు?
అదే దేనికి ఆలోచించండి. దేనికి వచ్చాడు బయటికి? మా మీకు ఆ రాయబడింది కదా, బిజినెస్ చేయడానికి వచ్చాడు, అంతే కదా. ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి బయటికి దేనికి పోతారు? సంపాదించుకోవడానికి. ఏం పెద్ద విషయం ఆడ, మీరేమైనా ఆలోచించేంత గొప్పదేమో లేదుగా. బిజినెస్ చేయడానికి వచ్చాడు అంటే దేవుళ్ళో ఉంటే బిజినెస్ చేయటము కుదరదు. బిజినెస్ అంటే ఏంటిది? వ్యాపారం. వ్యాపారం అంటే ఎలా ఉంటుంది? మోసం చేసి చేయాలి. దేవుని సన్నిధిలో ఉంటే మోసాలు కుదురుతాయి అక్క? దేవుని దగ్గర దేవుని మాట వింటే మోసం చేసి ఒకళ్ళని ముంచి పెద్దవాళ్ళు అవటం కుదురుద్దా? ఇప్పుడు ఏం చేశాడు? దేవుడి మాట వినేదేంది? నిమ్రోది ఎలాగైతే బిజినెస్ అంటే తన సొంత బలము చేత పెద్దోడయ్యాడు, నేను కూడా దేవుడితో సంబంధం లేకుండా పెద్దోడిని అవుతామనుకున్నాడమ్మ. నినివే పట్టణం గొప్పది, మహాపట్టణం, అది చాలా పెద్ద పట్టణం. అది కట్టింది నిమ్రోదు. అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి అంతా? నిమ్రోదు పరిపాలన ఎలా ఉంటుంది? పరిస్థితులు అంతా బాగుంటాయి, ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంతా విగ్రహారాధనతో కొన్ని పని, అక్కడంతా పాపము విస్తరించిపోయింది. కానీ పక్కన తర్షీషు ఎలా ఉంటుంది? పని చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నినివే పోయి బిజినెస్ చేసుకోవచ్చుగా, ఎందుకు కుదరదు చెప్పాలి? ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు నినివే పోయి బిజినెస్ చేసుకోను? నినివే కూడా పట్టణమే, గొప్ప పట్టణమే కదా. మరి అడిగిపోయి చేయొచ్చుకో బిజినెస్, నువ్వు చేసేది ఏంది? ఇంకా ఏందమ్మా? దేవుడు పొమ్మన్నాడు కాబట్టి పోను అనుకున్నాడా? ఆడికి పోయి ఆడనే బిజినెస్ చేసి వాక్యం చెప్పుకుంటూ ఉండొచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? మోసం చేయాలి. ఒక పక్క మోసం చేస్తే ఒక పక్క వాక్యం ఏడని చెప్పడం కుదరదు అక్క. అందుకని అసలు ఈ తలకాయ నొప్పి లేకుండా నేను ఇటు పోతే సరిపోతుంది అనుకున్నాడు. ఈ తలకాయ నొప్పి లేకుండా నేను ఇటు పోతే సరిపోతుంది అనుకున్నాడు. కానీ ఇక్కడ మీ అందరికీ జాగ్రత్త గమనించి ఆలోచించండి. ఇక్కడ ఒక మాట చెప్తాను. యోనా గ్రంథం మీకు తెలుసులే, మొత్తం మీకు చెప్పండి. ఒక మాట చెప్తాను చూడండి. 4వ అధ్యాయము 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడుమలు ఎరుగని జనము, బహు పశువులు గల నినివే మహాపురమ విషయంలో నేను విచారపడవద్దా? ఏమి ఎరుగని జనం ఎల్లు? కుడి ఎడమలు ఎరుగని జనము. కుడి ఎడమలు అంటే మంచేదో చెడేదో తెలియదు, అందుకని విడిగా చేసేస్తున్నారు. చెబితేగా తెలిసేది. మనందరము బాగానండి, మనందరము యేసుక్రీస్తు వారిని ఎరగనంత వరకు ఒక పద్ధతి ఆచరించి అదే నిజమనుకున్నాం. ఏదైనా ఆ రోజు ఆ 1 గంట కానీ అరగంట కానీ ఒక పూట కానీ తలపైకి స్నానం చేసుకున్నాం, పద్ధతిగా శుభ్రంగా ఆ ఒక్క పూట బూతు మాట మాట్లాడకుండా, ఆ పూట అంటే ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు అబద్ధాలు ఆడకుండా భక్తి కలిగినట్టుగా నటించి ఆడొక్క పని చేస్తాం ఏదైనా కానీ. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సూపులకు కంట్రోల్ ఉండదు, మాటలకు కంట్రోల్ ఉండదు, ఆలోచనలకు కంట్రోల్ ఉండదు, చేసే పనికి కంట్రోల్ ఉండదు, ఇంక దేనికి కంట్రోల్ ఉండదు. ఏంటంటే భక్తి అయిపోయింది, నా భక్తిలోకి వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. ఎవరైనా చేసిందంతే, నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కళ్ళం అంతే. ఇప్పుడు వాళ్లకు నిమ్రోదు నేర్పించింది అదే, అది వాళ్ళ తప్పు కాదు. నిమ్రోదు నేర్పించింది ఇదే. ఈ గంటతోటి మనందరం కూర్చొని పద్ధతిగా ఉందాం, మౌనంగా ఉందాం ఒక అరగంట, తర్వాత బయటకు పోయి వ్యాపారం చేసుకొని ముంచండి, ఎత్తండి, తొక్కేయండి, ఒకడు చచ్చినా పర్వాలేదు తెచ్చి దాచిపెట్టుకోండి అని చెప్పాడు. ఇప్పుడు అదే సమాజంలోకి వెళ్ళిపోయింది, అదే నచ్చింది. కానీ వీడికొచ్చి పక్కన వాడిది ఏమీ ఆశించొద్దు, పక్కన వాడిది నీకు అవసరం లేదు, నీ కలిగినోడికి ఏరేదికి పెట్టమంటే ఎంతమందిని సంపాదించుకున్నది, అంతమందికి ముంచి సంపాదించుకున్నది పక్కన వాళ్ళకి ఇవ్వాలంటే కొద్దిగా బాధ కదక్క. ఎన్ని కుటుంబాలు పాడు చేసి సంపాదించుకున్నావు, ఎంతమంది ఉసురు కొట్టుకొని సంపాదించుకున్నావు. ఈరోజు ఆ రూపాయి పాడు పక్కనోడికి పెట్టాలంటే ఎంత బాధ. అసలు ఇతరా కుదార్థం గీలేని తింటరా? ఆలోచించండి.
నిమ్రోదు నేర్పించింది భక్తి అనుకుంటున్నామేమో, నిమ్రోదు నేర్పించింది అలవాట్లో పడి ఏమయ్యారు, నిమ్రోదుకు బానిసలు అయిపోయారు. అప్పుడప్పుడు చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకి బానిసలు చేసుకోవడానికి 2 నిమిషాలు కమ్మత్తుకుండు, తర్వాత 500 ఎత్తనపై తాగి నీ ఇష్టం వచ్చినట్టు చేసిరామంటారు. భక్తిలో ఏం నేర్పించారు వాళ్ళకు? సంతోషాన్ని ఎత్తుక్కోమన్నారు. వీడికొస్తే నోరు మూసుకోవాలి. అబ్రాహాం చెప్పింది నోరు మూసుకోవాలి. అబద్ధాలు ఆడొద్దు, బూతి మాటలు మాట్లాడొద్దు, పక్కన వాళ్ళు దాన్ని తీసుకోవద్దు. మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఎవరు? అబ్రహాము, లోతు. అక్కడ వాళ్ళిద్దరు పశువుల కాపర్లు కొద్దిగా గొడవ పడుతుంది. అప్పుడు లోతు పశువుల కాపర్లు, అబ్రహాం పశువుల కాపర్లు నివసించడానికి అది వీలు కాదు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు, నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లకు రోజు గొడవ వస్తుంది, అటు వల్ల నువ్వు ఒక దిక్కు నిలవించడానికి ఇది సరిపోదు, కాబట్టి నీకు నచ్చిన చోటకు నువ్వు వెళ్ళమని చాయిస్ ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ ప్రయారిటీ అదే. ఈడైతే లోకంలో ఉన్నాడైతే నేను ఇవన్నీ తీసుకుంటాను, నువ్వు అవి తీసుకో, అంతే కదా. అప్పుడప్పుడు పంపకాలు పంపుతుంటారు కదా ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. ఏంది, మంచి పొలం మొత్తం నాకు, అది నువ్వు తీసుకోరు చిన్నోడివి కాబట్టి. నువ్వు కిందెత్తున ఉండకూడదంటే, యాడుంటే నేను నాశనం అయిపోతానులే, నువ్వు బాగుండాలి, అందుకే నీకు అది ఇచ్చాను, నేను కిందెత్తునే ఉంటా, మంచి పొలం అని చెప్పడం మళ్ళీ అర్థం కావట్లా. కానీ అబ్రహాం ఎవరిని నమ్మాడు? అందుకు చెప్పా, లోతు నీకేది నచ్చితే అటు పో, మిగతాది నాకు. ఇప్పుడు ఈయనేమంటారు చెప్పండి? నేనేమంటారు? సారమ్మ ఏమంటారు? ఇలా అందరు కాదు, ఏమంటారు సారమ్మ? చేతగానుడు మొత్తం వాళ్ళకి పెట్టు, తర్వాత తిందాం కూకొని. అసలు నోరు తెలిసి కూడా మాట్లాడవా, వాళ్ళంతా వాళ్ళు దేశపోతుంటే నువ్వు చేతగానోడు. ఎవరు? అబ్రహాం చేతగానోడే. అబ్రహాం నమ్మిన దేవుడు, ఆమేన్, నా దేవుడు ఉన్నాడు, ఏం కాదు, నేను తీసుకున్నది పనికిరానిదైనా నాకు అది పనికొచ్చేటట్టు నా దేవుడు చేస్తాడు. అప్పుడప్పుడు చాలామంది దేవుని బిడ్డలలో ఉన్నది ఇదే. ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని మనకెందుకు దేవుడు ఉన్నాడు కదంటే, వెనకున్నటువంటి బాధ్యత కలిగిన భార్యలు ఏం చేస్తారంటే, మొత్తం అలా పెడితే రేపు చెప్పకొట్టుకొని తిందామా అంటే నీకు నమ్మకం లేదా? అబ్రహాం చెప్పట్టుకొని తిన్నాడా? లోతు ప్రమాదం ఉంటే మళ్ళీ అబ్రహామే పోయి కాపాడేదాకా దిక్కులేదు. ఆడ కళ్ళకు నచ్చిందని మంచిదని తీసుకున్నాడు, కానీ ప్రమాదంలో. అందుకే చెప్తున్నాను ఈరోజు, దేవుడి మీద విశ్వాసంతో దేవుడు నీకు ఏది ఇస్తుంది నీకు ఏమవుద్ది? ఆమేన్. అది ఏదైనా ఆశీర్వాదం. దేవుడి మీద నమ్మకంతో మనుషులను చూసినాం. చాలామంది ఏమంటారు తెలుసు, ఈ రోజులలో కొన్నిసార్లు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. కొన్నిసార్లు ఉంటారు దేవుని నమ్మిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు దేవుని నమ్మినటువంటి వీళ్ళు వీళ్ళకు ఆడపిల్లలు ఉంటారు కాబట్టి వివాహాలు చేయాలి కాబట్టి ఏమంటారు తెలుసా, ఒకరికి ఇద్దాంలే అంటారు. వెనకేముండాలి? డబ్బు ఉండాలి, ఆస్తి ఉండాలి, పరపతి ఉండాలి, అవన్నీ ఉంటే చాలు అంటారు. కానీ విశ్వాసంతో వాళ్ళు ఏమంటారు, అడక్కదన్నా దేవుని నమ్మినోడైతే చాలు అంటారు. చాలా తేడా ఉందమ్మ. రెండు లోతు చూసినట్టు చూశారు ఫస్ట్ ఉన్నాడు, రెండోవాడు అబ్రహాం చూసినట్టు చూశారు. అడక్క తినేవాడికి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అరువిచ్చే రేంజ్కి ఎదిగిపోయారు, అప్పిచ్చే రేంజ్కి ఎదిగిపోయారు. ఆస్తులు ఉన్నాయని ఇచ్చినోడు అడుక్కునే రేంజ్కి దిగజారిపోయారు. కారణం ఆమేన్. దేవుని నమ్మిన కుటుంబాలు వర్ధిల్లుతాయంటానికి రుజువు ఏంటంటే అబ్రహామే. మీ కళ్ళకు నచ్చింది చూడొద్దు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, బల్లె ఉంది, ఇది గుంతే బాగుంది, ఏం చేసుకోను దేవుడు లేకుండా. మీ అందరికీ చెప్తున్నాను చూడండి, నిజముగా మీరు నమ్మిన దేవుణ్ణి మీరు పూర్తి విశ్వాసం ఉంచితే ఏదైనా ఒక విషయంలో మంచిదంటే ఇచ్చేయమని చెప్పండి, మీకు దేవుడు ఇంటి చాలు. అది భలే పండే పొలమయ్యా, అది ఉంటే 4 రూపాయలు వస్తాయా? పిచ్చి పొలం మీద నమ్మకం పెట్టుకున్నా కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నావా? ఈరోజు ఆడ ప్రాబ్లమ్స్ వచ్చేది దేవుని బిడ్డల కాడ, ఆస్తుల కాడ, అంతస్తుల కాడ, డబ్బుల కాడ, ఇంకేడ గొడవలు కదా. ఈ పొలాల కోసం ఏముంది తీసుకో, దేవుడు అన్నాడుగా నాకు. సెంటు ఒక అడుగైన భూమి లేని ప్రదేశంలోకి ఏం చెప్పాడు అబ్రహాంకు? అసలు అబ్రహాం పేరు మీద ఒక అడుగైన ఉందా కానాన్లో? ఇది నీకు ఎత్తానన్నాడు. అసలు అడుగు కూడా నాకు లేదు, అది నాకు ఎత్తానంటే ఏందని అట్టుంది. నమ్మాడంతే.
ఈరోజు అదే చెప్తాను, చాలాసార్లు నేను చెప్తుంటాను, చాలా విషయాలు చెప్తుంటాను. ఎవరు ఏది తీసుకున్నా తీసుకొని నీకు దేవుడు ఉంటే చాలక్క. ఎట్ట బతుకుతామయ్యా? ఆ మాత్రం నమ్మకం లేకపోతే నువ్వు దేవుడిని నమ్మొద్దు. సారమ్మ వెనక కొనుక్కుంటుందా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. దండమమ్మ, సారమ్మ మనలాంటిది కాదు, మంచిది. మా భర్త ఉంటే చాలు, ఇది ఎంత నాకెందుకన్నది, మంచిది కదా. అందుకని ఏమైంది, ఆమె విశ్వాసులకు తల్లి ఏంది. మీరు కొనుక్కుందంటారు అనుకోండి, అవిశ్వాసులు తల్లి అయ్యేది. మళ్ళా ఆలోచించండి మీరు, ప్రతిదానికి ఎట్లంటే అటు కుదురుద్ది. ఆలోచించాలి. బైబిల్ వచనాలను చూసి ఆలోచించాలి. ఏమన్నదమ్మ అక్కడ బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన పత్రికలో చదివిండ్రు కదా, చదవండి ఆ మాట. 3వ అధ్యాయము 3వ వచనం. ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే మళ్ళీ పాపము. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడు అని పిలిచి ఆమేన్. ఏందమ్మా లోబట్టం అంటే ఏంది? లోతు అటు పోతున్నాడంటే పక్కన ఒక ఆమె వచ్చింది. ఎవరు? లోతు భార్యలు కాదు. లోతు భార్యల గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరు వచ్చారు? లోతు భార్య ఏమంటుంది, అక్క మీరు ఎట్ట జీవితం అంతే అనేది మంచి పొలం వచ్చిందిగా, అదే చెడ్డ పొలం వస్తే గొడవ పెట్టుకునేదేమో. అబ్రహాము పని వాళ్ళల్లో ఒకళ్ళు వచ్చి, అమ్మగారు అయ్యగారు ఏంది పచ్చగడ్డి ఫలవంతమైన ప్రాంతము మొత్తం ఆయనకిచ్చాడు, మన పశువులు ఎట్ట అంటే ఏమన్నా తెలుసా, అయ్యగారు ఉంటే మనకు చాలు, అవన్నీ అవసరం లేదు, ఆయన ఏది చెబితే చేద్దామన్నది అంతే. కొంతమంది అంకరే జాతర వచ్చి, అవునా కదా, మొత్తం అలా పెడితే రేపు తిందిరిలేదు చెప్పబట్టుకొని అంటారు. బుద్ధి లేని వాళ్ళారా, మా దేవుడు ఉన్న అదే చాలు, నా భర్త ఉంటే చాలు, ఈ పొలం ఆస్తులు నాకెందుకు, ఆయన నన్ను పోషిస్తాడన్న నమ్మకంతో వాళ్ళకి ఇచ్చేశాడు. ఆయన ఇచ్చిందంటే దేవుడు ఏ ఆలోచన కలిగించాడు. సారాకు చెప్పంటారు అనుకున్నావా? ఈరోజు మీకు చెప్పరు, అంతమంది చెబుతారు. మీ అమ్మలే చెప్పచ్చు, మీ అక్క చెల్లెలే చెప్పచ్చు. మొత్తం అలా పెడితే రేపు ఏం తింటావు చెప్పు. నా దేవుడు అన్నారు, నా భర్త ఏది చేస్తే అది నేను చేస్తాను. నా భర్త దేవుడికి లోబడ్డాడు, నేను నా భర్తకు లోబడతాను. చివరికి మా కాళ్ళ దగ్గరికి దేవుడు వాళ్ళని తెప్పిస్తాడేమో, మనకు అవసరం లేదు ఇదంతా. ఈరోజు అంతే. అంటే ఇప్పుడు ఏమన్నారు తెలుసా, ఆయన తానా అంటే నువ్వు తందానమ్మా రేపు ఎందుకు అంతే కదా అనేది. ఆయనేమో ఒక పిచ్చోడు, ఆయన తెమ్మడిపోతాను నువ్వు ఒక పిచ్చిదాన్ని, నీకేముండదు చివరికి. రేపు మా దగ్గరికి ఎప్పుడన్నా అప్పులు కానీ డబ్బులు కనుతో అసలు ఇంటికి కూడా రానిను, ముందే హెచ్చరికలు మళ్ళీ ఒకళ్ళు వస్తారేమో. ఏం చెప్పండి తెలుసా, అడుక్కొని తింటనైనా తింటామేమో కానీ నీ గడపైతే తక్కము, మా దేవుడు ఉండగా మేము ఎప్పుడు ఒకళ్ళ దగ్గర పోయి ఇలా అడుక్కోమని చెప్పున్నారంతే. అది విశ్వాసం అంటే. సారా అబ్రహాంకి ఏమైందంట, లోబడింది. ఇప్పుడు అబ్రహాం చెప్తే సారా చెప్పినట్టేనా? అవును. చాలామంది అన్నారు, చాలామంది వచ్చారు పాపం సారమ్మ దగ్గరికి. లేరు అనుకున్నావు ప్రజలు, పొలాల పెట్టులు ఎంతమంది లేరు కుటుంబాల్లో. చూడు అటు చేస్తున్నాడు. ఆయన ఏం చేసినా మంచిగాలే, నీకెందుకు, 3 పూట్ల తినటానికి తిండి పెడుతున్నాడు, ఉండటానికి ఇల్లు ఉంది, అంతకుమించి ఏం కావాలి నాకు, ఆయన ఉంటే చాలు. వెంటనే అబ్రహాము ఆ ప్రాంతంలో నుంచి లోతుకు అది ఇచ్చేసి ఇక్కడ ఉన్నాడు. కారణం నమ్మాను. ఇప్పుడు యోనా నమ్మాడా? ఏమి నమ్మాడు? వ్యాపారాన్ని నమ్మాడు. వ్యాపారాన్ని నమ్ముకున్నాడు కాబట్టి తేజపోయి అన్నీ వేస్ట్ అయిపోయినాయి. చివరికి చేతులు చిల్లుగా లేకుండా పోయింది. ఆడికి నినివేకి పోయినా పడలేదమ్మా, చిల్లుగా ఉందా, తినడానికి తిండి కూడా లేదు. పోయి ఆ మూలన పడి ఆ మూలన కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆమేన్. చాలా చెప్పారు. ఏం చేశారమ్మా? ఎందుకు చేశారు ప్రార్థన? అదక్క ఏమి లేవు కూడా ప్రార్థన చేసి నన్ను చేస్తాడా, పోయి బిజినెస్ చేయకుండా. కాబట్టి ఏమంటున్నారు తెలుసా, కుడి ఎడమ ఎరగని జనము. వీళ్ళేమి ఎరగని జనము? కుడి ఎడ ఎరగని జనము. కాబట్టి వాళ్ళకు నువ్వు పోయి చెబితే వాళ్ళు మారకపోతే అప్పుడు నేను శిక్ష చేయడం కరెక్టే. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఎట్ట మారుతారు? వాళ్ళందరికీ ఏ పద్ధతులు అలవాటైనాయి? నిమ్రోది నేర్పించిన పద్ధతులు అలవాటు అయిపోయినాయి. అబ్రహాం వాళ్ళకి ఎందుకు చెప్పాను, నినివే వాళ్ళకు?
అబ్రహాం మెస్సొపొటేమియాకు వచ్చేసాడు అక్కడి నుంచి. అసలు అబ్రహాం నమ్మినప్పుడు ఒకవేళ చెప్పినా కూడా అబ్రహాం నిన్నుంటారా? ఏయ్ నువ్వేంద్ర మాకు చెప్పేదాన్ని ఉంటారు. ఇప్పుడు మీరున్నారు, మీరు చెబితే తింటరా? మా తాత, మా ముత్తాత, మా యొక్క తరం ప్రారంభం ఉంది కదా, అప్పటి నుంచి వచ్చింది. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి నువ్వు చెప్తే మటుకు కుదరదు. అది ఆ నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది కూడా తెలియదు పాపం వీళ్ళకు, పిచ్చి జనం. ఇక్కడ కుడి ఎడమల ఎరుగని జనము, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నువ్వు పోయి చెప్పు ఇది మంచి ఇది చెడు అని, వాళ్ళు విని మారకపోతే నేను శిక్షిస్తానన్నాడు. ఇప్పుడు ఎవరికి దేవుడేనా? ఇశ్రాయేలీయులనే చెప్పాలా, మిగతా వాళ్ళందరినీ మారాలని చెప్తున్నాడు. ఇప్పుడు అందరికీ చెప్తున్నాడు. ఇని మారకపోతే దేవుడు చూసుకుంటాడు. మరి ఇని మారకుండా ఉంటారంటే అది దేవుని చిత్తం, మన చేతులు ఏం లేదు. నినివే పట్టణానికి యోనాను పంపించినట్టుగా ఈ పట్టణానికి నిన్ను నన్ను పంపిస్తున్నాడంతే. కాబట్టి ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని చోట్ల జరుగుతున్న పద్ధతులన్నీ నిమ్రోదు పెట్టినవే. అతని చరిత్ర అలా ఉంది. కానీ దాని ఫాలోవర్ నిమ్రోదు. ఎవరి ఫాలోవర్? ఎవరిని అనుసరించాడు నిమ్రోదు? రాత్రి చెప్పుకున్నాం కదా, వాడిలో ఉన్న మనసు నిమ్రోదులో లేదు. ఇప్పుడు ఏమనుకున్నాడు? నేనే గొప్ప, నన్నే పూజించాలి, నన్నే ఆరాధించాలి, నేను దేవుని కంటే గొప్పని కావాలి. ఇది ఏ జ్ఞానం అంట? దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. లూసిఫర్లో ఎలాంటి జ్ఞానమో నిమ్రోదులు అలాంటి జ్ఞానం. ఇప్పుడు నిమ్రోదు లాంటి వాళ్ళు అనేకులు బయలుదేరి దేవునిలో ఉన్నటువంటి సత్యాన్ని భ్రమపెట్టి ఇదే మనకు లోకమును సృష్టించిందని వ్యర్థమైన వాటి వైపు తిప్పుతూ చివరికి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండేటట్టు చేసుకుంటున్నారు. దాంతోనే బాణితపర. మరి వీళ్ళ కాళ్ళ దగ్గరికి ఎందుకు రావాలి? భ్రమ అర్థం కాకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడేం చెప్తాడు? తప్పులు చేయొద్దని చెప్పడు. పద్ధతి చేసి నీ ఇష్టం వచ్చింది చేయి, తిను, తాగు, వ్యభిచారం చేయి, దొంగతనం చేయి, నీకు నచ్చిన వాళ్ళతో తిరుగు. మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు తలాపైకి స్నానం చేసుకొని వాడు వచ్చి మోకాల మీద కూర్చొని ఏసయ్యాను. ఎవరు చెప్పారా నీకు? నేను చర్చిలో ఉన్నా కాబట్టి ఏసయ్య అంటున్నాను. మీ ఇష్టం వచ్చింది పెట్టుకుని ఆ బ్రాకెట్లు. పాపము విస్తరించిపోయే దినాల్లో ఉన్న కృప, దేవుని కృప నోవాహు మీదకి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరి మీదకి వచ్చింది ఇప్పుడు. కానీ కృప నుంచి తొలగిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు మంచి చెప్పే వాళ్ళల్లోనే తప్పులు ఎతికి పాపానికి పరిచర్యను పాడు చేయటానికి ఆయుధాలు పట్టుకున్న లూసిఫర్ మనసు కలిగిన వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు లోకంలోనికి. జాగ్రత్త. నీ కళ్ళ ముందున్న దాంతో తృప్తి పడొద్దు. కనపడిన దానికోసం ప్రయాసపడు. కనిపించని దానికోసం పరుగు తీశాడు అబ్రహాం. కనిపించని దానితో దేవుణ్ణే మైమరిపించాలని, మనుషులను భ్రమ చేపించాలని నిమ్రోదు కట్టడం కట్టాడు. ఈరోజు ఎక్కువ చూడండి, సంపాదన, డబ్బు ఉన్నోడికి విలువ, డబ్బు, పరబతి, పేరు, సంపాదన. ఏం చేసుకుంటాడు? ఇదంతా ఒకరోజు పోయేదే కదా. కానీ భ్రమలో ఉన్న జనము మాయ మాటలకు లోబడిపోతున్నారు. నిజం, అది సత్యం. ఇప్పుడు దాన్ని మాయ అన్నట్టున్నామని చివరికి యేసు ప్రభు చెప్పే మాటలను మాయని పుట్టించారు. వాడు కుయుక్తితో పుట్టించాడు. అలా పుట్టించి దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నాడు. చేసిన వాడు ఎన్ని రోజులు చేస్తాడు? కాలము ఇచ్చినంత వరకే, కృపాకాలం ఇచ్చినంత వరకే. ఆ కాలం అయిపోయిన తర్వాత చేనులో ఉన్నటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టును ఏం చేయాలి? అమ్మే. కాలం ఉన్నంత వరకే, తర్వాత నరికేస్తారా లేదా? నరికేయాల్సిందే. కాలము, కృపాకాలం ఆయన అడిగాడు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చెట్టు పెరుగుతుంటే చెట్టును నరికేయటానికి ఎన్ని ప్రయాసాలు పడుతుండ్రో ఫలాలు ఫలించకుండా చేయాలని. కానీ ఎంత ప్రయాస పడుతున్నాడో ఫలాలు ఫలించాలని. ఫలించే స్వభావం నీలో ఉండాలి. ఏదో భ్రమలో పడిపోయి 3 నాళ్ళ ముచ్చటల కోసం, వ్యర్థమైన జీవితాల కోసం, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవితాలను తగలబెట్టుకుంటున్న ప్రతి ఒక్కరము దేవుని మాటకు లోబడి జీవిస్తే
పరలోకానికి వారసులం అవుతాం. కాబట్టి ఈరోజు మనందరము రాత్రి ఈరోజు ఈ 2 మెసేజ్లు మనం చెప్పుకుంది ఏంటంటే, భూమి మీద మనుషుల యొక్క జ్ఞానము దెయ్యముల వంటి జ్ఞానం అంటే ఒక లూసిఫర్ జ్ఞానం ఎలా ఉందో దానికి సరిపోల్చిన జ్ఞానం ఎవరిది? నిమ్రోదుది. నిమ్రోదులాగా ఈరోజు ఎంతమంది అయితే దేవుని దగ్గరకు రాకుండా సొంత బలం చేత, అధికారం చేత, ధనం చేత, డబ్బు చేత వ్యభిచారం చేస్తూ, భ్రమలు చేస్తూ, ఇన్ని చేస్తూ మనుషుల్ని తన వైపు మళ్ళించుకుంటున్నారు. వీళ్ళందరిది దెయ్యముల వంటి జ్ఞానమై ఉన్నది. వాడు దేవుని మనసును ఒప్పుకోడు, దేవుణ్ణి అంగీకరించడు, వాటితో మాకు సంబంధం లేదంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? కొద్ది రోజులు ఓపికతో నువ్వు చెయ్యి, నేను వచ్చినప్పుడు చూసుకుంటానన్నాడు. అబ్రహాములాగా దేవునికే ఛాయిస్, మనకు కాదు. దేవునిదే, దేవుడి పని దేవుడు చేస్తాడు. మనం నిమిత్త మాత్రమే ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవటం. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన జ్ఞానం ఎలాగుంది? సొంత బలం మీద ఆధారపడ్డాము, మన వల్ల మనం గొప్ప కావాలనుకుంటున్నాము, గర్వం వచ్చేసిందా? కొన్నిసార్లు పెరిగిపోతాయి ఆస్తులు. ఆస్తి పెరిగినప్పుడు ఏం పెరగకూడదు? గర్వం పెరగకూడదు. కొన్నిసార్లు ముఖంలో కలయికలు మారిపోయి అందం పెరిగిపోద్ది. అందం పెరిగినప్పుడు ఏం పెరగకూడదు? గర్వం పెరగకూడదు. కొన్నిసార్లు వద్దన్నా కూడా నీకు వచ్చేస్తాయి, కొన్ని వచ్చేస్తుంటాయి, ఇల్లులు కానీ పొలాలు కానీ ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఏం పెరగకూడదు? గర్వం పెరగకూడదు. పెరగాల్సింది ఏంటిది? దేవునిలో విశ్వాసమే. అలా పెరిగి దేవుని కోసం బతికితే ఇది పై నుండి వచ్చిన జ్ఞానం. ఓకే, అందరూ తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం. సమయంలో అందరూ